హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ గ్రేస్. ఈరోజైతే నేను ఒక పని మీద ఊరికి వెళ్తున్నాను అనమాట. సో అందుకు నేను బస్ కోసం ఇప్పుడు వచ్చా. సో ఇంకా ఈరోజు నేను ఏం పని మీద వెళ్తున్నా ఏంటి అనేది నేను మొత్తం ఈ వ్లాగ్లో చూపిస్తా. చూసి ఎంజాయ్ చేయండి. నేను వచ్చి 40 కిలోమీటర్స్ నుంచి నేను తొందరగా వచ్చా. తను లేట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు తీసుకోవాలంట సరుకు. నేను నిన్ననే తీసుకోమని చెప్పిన నీకు. ఇప్పుడు లేట్ అవుతుంది. నా ఫ్రెండ్ దగ్గరికి నేను ఎందుకు వచ్చానంటే ఈ సండే మేము ఆర్ఫన్ పీపుల్కి ఫుడ్ స్పాన్సర్ చేయాలనుకున్నాం. సో అందుకని తనకు సపోర్ట్ చేద్దామని వచ్చాను. ఇప్పుడే మార్కెట్కి వచ్చాము. ఇంకా అవసరమైన కూరగాయలను తీసుకోవాలి. ఈరోజు మార్కెటింగ్ చేసి తీసుకున్నందుకు ఈ ఎండకు తిరిగి మళ్ళీ ఇంటికి పోయి చేసేసరికి సరిపోయింది. టైం 11:30 అన్నీ వచ్చినాయి. చూసిన ఈ పట్టి అయ్యండి నిన్న పెట్టుకున్నాను. ఇప్పుడు టైం చూస్తే 12 కరెక్ట్గా 1 కల్లా మేము అక్కడ వండేసి పెట్టాలి. నేను నిన్న కూరగాయలు తీసుకోమంటే ఈరోజు పోయి ఇప్పుడు పెట్టింది పెంటంతా ఆ ఎండకు పోయి తెచ్చేసరికి టైం అయితే 12 అవుతుంది. యాక్చువల్లీ ప్రాసెస్ అంటే ఏంటంటే వీడియో పెట్టిన పని మంతులం పని చేస్తున్నాము. సరే కానీ ఎందుకు మేము వండేది ఊరికని వండుతున్నా. ఇప్పుడు ఇవన్నీ వండి ఆడికి తీసుకోవాలి చెప్పు. మా ఫ్రెండ్స్కి చేస్తున్నాం. నేను పొటాటో ఫ్రై చేస్తున్నాను. ఇవన్నీ మేము 1 o'clock కల్లా వండాలి. ఇప్పుడు పోయి కూరగాయలు తీసుకొచ్చి ఇప్పుడు చేస్తే ఎన్నడు వండాలి. ఒక రకంగా నేనే బెస్ట్ తెలుసు. అసలు ఈమె ఈడుండి ఈమె 7:30కి రెడీ అయితే నేను 40 కిలోమీటర్ల నుంచి వచ్చి రెడీ అయ్యి చేస్తున్నా. అంతే. ఇది ఎట్టుందంటే తాబేలు కుందేలు కథలాగా ఉంది. దూరం నుంచి వచ్చేదాన్ని నేనే తొందరగా ఫాస్ట్గా రెడీ అయ్యి తొందరగా ఇది తెచ్చుకుందామంటే ఇంత ప్రాసెస్ చేసింది. అందరూ తెచ్చుకుంటా ఉండు. అక్కడేమో వాళ్ళు ఎన్నింటికల్లా తెమ్మన్నారు చెప్పు. 12:30 ఈ అయ్యేసరికి 1 అవుతుంది. ఎప్పుడు చేయాలి అమ్మ ఫోన్ చేయమి బాగుంది. 1 hour later. పప్పు పులిహోర ఎవరు సార్ వంటలు కావాలన్నది. ముందు స్వీట్తో స్టార్ట్ అయ్యి తర్వాత పులిహోర సరిపోతారు. బయట ఇంకో బయట. మేము ఇక్కడ పెడుతున్న ఐటమ్స్ వచ్చేసి స్వీట్స్, సప్పిడిపప్పు, సాంబార్, చట్నీ, వైట్ రైస్ అండ్ పులిహోర. ఈ 6 ఐటమ్స్ అయితే మేము ఇక్కడ వడ్డిస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే మేము ఇక్కడ స్వీట్స్ తోటి స్టార్ట్ చేసాం. మేము కుక్ చేసి తెచ్చేసరికి కూడా చాలా లేట్ అయిపోయింది. అయితే ఇక్కడ ఉన్న పీపుల్స్ అందరూ, పిల్లలందరూ ఆర్ఫన్ పీపుల్స్, వీళ్ళందరూ కొంతమందికి అయితే పేరెంట్స్ ఉన్నారు, కొంతమందికి అయితే పేరెంట్స్ లేరు. వీళ్ళల్లో కొంతమందికి ఎందుకు పేరెంట్స్ ఉండి కూడా ఇక్కడ ఉండాల్సి వచ్చారని చెప్పి నేను అక్కడ అడిగాను. వాళ్ళు చెప్పారు నాకు, వార్డెన్ వాళ్ళు, పిల్లలకు పేరెంట్స్ ఉండి కూడా ఇక్కడ వదిలేశారమ్మా. ఎందుకంటే వాళ్ళకు కొంతమందికి చెవుడు ఉంది, కొంతమందికి మాటలు రావు, కొంతమందికి మెంటల్ ఉందన్నమాట. సో వాళ్ళు అని ఇక్కడ వదిలేశారనమాట. సో వాళ్ళకు డొనేషన్కి ప్రాబ్లం అవుతుంటుంది అప్పుడప్పుడు అని కూడా చెప్పారు. కాబట్టి మీలో ఎవరైనా మార్కాపురం నుండి ఈ వీడియో గిన చూస్తున్నట్లయితే మీకైనంతలో మీరు వీళ్ళకి హెల్ప్ చేయమని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. అంతే. అక్కడికి వెళ్ళి పిల్లలకు భోజనం పెట్టేసి వచ్చి ఒక కూల్ డ్రింక్ తాగేసి ఎండలకు వీటికి కూల్ డ్రింక్ అని ఏమంటే బెటర్. సో ఇంకా ఈ వీడియో ఇంతటితోటి ఎండ్ చేస్తున్నా. బికాస్ ఇక్కడ అంతా ఫుల్ వాన పడుతుంది మాకు. నేను ఆ స్ప్రైట్ తాగేసి ఇంటికి వస్తున్నాను అనమాట. ఫుల్ వాన పడుతూ ఉన్నది. సో అందుకని ఇంకా నేను వీడియో కంటిన్యూ చేయలేకపోయా. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. సో నాకు డైలీ వీడియోస్ చేయడానికి ఏదైనా కొత్త కాబట్టి నాకు ఏమైనా చిన్న చిన్న సజెషన్స్ ఇవ్వండి. నేను కూడా చాలా వరకు వీడియోస్ చేయడానికి కూడా ట్రై చేస్తా. థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ బ్లాగ్. బాయ్.
Bugatti.